హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అండి. ఇది మా తెలంగాణ స్పెషల్. నేను తెలంగాణ జొన్న పిండి రొట్టె చేసుకోనికి రాని వాళ్ళు, షుగర్ పేషెంట్లు, జొన్న రొట్టె తినాలని షోకున్న వాళ్ళు చేసుకోనికి రాదు, కానీ ఒప్పుకోరు మనుషులు. చేయనికి రాదు అనే క్వశ్చన్ ఒప్పుకోరు. ఎక్కువైతే తెలంగాణ వాళ్ళు, రాయచూరు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఈ రొట్టెలు ఎక్కువ చేసుకొని తింటారు. వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ అందరికీ రావు ఈ జొన్న రొట్టెలు. రాని వాళ్ళ కోసము ఇట్లా నేను ఈజీగా చేసుకునటము చూపిస్తున్నాను. ఇది 2 కప్పుల జొన్న పిండి. దానికి కావాల్సిన పదార్థాలు, తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నా. ఏదైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కానీ, క్యాబేజ్ తురుము కానీ, ఆలుగడ్డ తురుము, బీట్రూట్ తురుము, ఏదైనా. కొంచెం కూరగాయలు కూడా మనకు కడుపులో పోతాయి కదా, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను ఈరోజు. 1 కప్పు క్యారెట్ తురుము, 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నా. కొత్తిమీర, దానికి తగపడ కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు సన్నగా తురుముకున్నా, 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నా, 2 ఉల్లిగడ్డ ముక్కలు, కావాల్సినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు గ్రైండర్లో వేసి ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. దానికి కావాల్సినవి ఇది పెరుగు, సగం కప్పు పెరుగు, ఇది కూడా వేసేస్తాను. ఇప్పుడు తడుపుకునటము. పసుపు వేసిన కొంచెము. ఇది మంచి నువ్వులు కానీ, పల్లీలు బరక చేసుకొని అని వేసుకోవచ్చు. ఓమా, జీలకర్ర కూడా నేను ఈ పచ్చిమిరపకాయల పేస్ట్లో వేసినాను. పేస్ట్ అంటే పేస్ట్ చేయలేదు, కొంచెం పచ్చ చేసుకున్నాను. ఎల్లిపాయలన్నీ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలల్లో లేక అల్లమైనా వేసుకోవచ్చు. ఈరోజు నేను ఎల్లిపాయలు వేసుకుంటలే, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. అల్లం పేస్ట్, ఇది ఖాళీ అల్లం పేస్టు సగం టీ స్పూను. ఇవన్నీ వేసి మంచి కలుపుకోవాలి. దీన్ని ముద్ద చేసుకోవాలి, రొట్టె ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇది ఏమో ఇనుపది పెంక, ఇదేమో దోశల పెంక. నేను పెంక మీద పెట్టేటప్పుడు చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఇవన్నీ మిక్స్, 2 చెంచాల ఆయిల్ కూడా వేసుకున్నాను. దీంట్లో ఎక్కువ అవసరం లేదు. పెంకకి ఎలా పెడతారో పెట్టి కాల్చి చూపిస్తాను. ఇలా రొట్టె చేయనీకి రాని వాళ్ళు ఇలా చేసుకొని తింటే, పెరుగు సాలరీ చేసుకొని దాంట్లో అద్దుకొని కూడా తినొచ్చు. ఇట్లనైనా ఒట్టిదైనా తినొచ్చు, ఏదైనా పచ్చడి పెట్టుకొని. ఇప్పుడు చూడండి, ముద్ద చేసేటప్పుడు అయితే నేను చూపించలేకపోయినా, ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటా, నేనే వంట చేస్తుంటా. అందుకని నాకు ఇంకా ఐడియాస్ వస్తలేవు ఎలా స్టాండ్ పెట్టి తీయాలి అనేది. స్టాండ్ కూడా ఉంది కానీ నేను తీయలేకపోతున్నాను, పర్ఫెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఇలా పసుపు వేయటం మూలాన ఇది పసుపు కలర్గా వచ్చింది ముద్ద. ఇదేమో చిన్న ముద్ద, చిన్న పెంకకు. ఇది రొట్టె పెంక, ఇనుప పెంకకు. ఇదేమో దోశల పెంకకు వెడల్పు ఉంది, అందుకని ఇది దోశ పెంక మీద పెడతా. ఇట్లా పెట్టి ముద్దని ఇలా తడుపుకోవాలి. ఇంత మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇట్లా మొత్తం పెంక నిండా అనాలి. ఇట్లా 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 అనాలి. ఎంత ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఇది దోశ పెంకకు పెడతా, దోశ పెంక మీద పెడతా. అందుకే దీని పేరు పెంక పిండి అంటాం మేము. తాళి పిండి అంటారు. మహారాష్ట్ర వాళ్ళు కూడా చేసుకుంటారు దీన్ని. దీంట్లో ఆలుగడ్డ కూడా తురిమేసుకుంటే బాగుంటుంది, క్యారెట్ లేకపోతే. ఆలుగడ్డతో కూడా కమ్మ ఉడుస్తుంది. ఇప్పుడు మొత్తం 2 పెంకలకు నిండుగాని ఇలా బొక్కలు పెట్టేసి మూత పెట్టి పొయ్యి పెద్దగా చేసి కాల్చుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పెంక నిండా 2 పెంకలకు పెంక నిండా అనుకోవాలి ఓపికతోని. చూడండి, ఇలా పెంక నిండా చేతులతో ఇట్లా చేసిన నేను ఒత్తిన పెంకకు. ఇది దోశ పెంక, ఇది ఏమో ఇనుప పెంక. జొన్న రొట్టెలు చేసుకునేది మేము. నాకు వచ్చి జొన్న రొట్టెలు రాదు అంటే ఎవరు ఒప్పుకోరు. ఎంతమందికి వచ్చి చేసుకొని తిని చెప్పండి నాకు. ఇలా ఎంతమందికి వచ్చి కామెంట్స్ రూపంలో పెట్టండి నాకు. ఇట్లా నూనె వదలాలి. ఇట్లా అన్నిట్లో పడేటట్టు ఇట్లా 1 చెంచా తీసుకొని అన్నిట్లో ఇట్లా వదిలేసేయాలి. ఒక 2-3 నిమిషాలు పెద్దగా పెట్టాలి గ్యాస్.
చూడండి పెద్దగా పెట్టినా నేను గ్యాస్ పెద్దగా పెరుగుతుంది. తర్వాత 2-3 నిమిషాలు అయినాక చిన్నగా చేసేయాలి. చిన్నగా చేసి ఇట్లనే కాల్చొద్దు, దీనికి మూత పెట్టేయాలి. ఇట్లా మీద ఒక మూత పెట్టాలి. కాలినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా కాలుతుందో. మంచిగా బ్రౌన్ కలర్ కాలుతుంది. ఇప్పుడు గ్యాస్ చిన్నగా చేసి పెట్టుకుందాం. గ్యాస్ చిన్నగా ఇప్పుడు సిమ్ మీద ఒక 10 నిమిషాలు అట్లా ఉండి తీసి చూపిస్తాను మీకు. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటుంది. రానోళ్ళు జొన్న రొట్టెలు వచ్చిన వాళ్ళు జొన్న రొట్టెలు వేసుకొని తినండి. జొన్న రొట్టెలు రానోళ్ళు ఇలా తడుపుకొని పిండిని దీంట్లో శనగపిండి వేసుకోవచ్చు. అసలు అయితే బియ్యం పిండితో చేస్తారు మా తెలంగాణ వాళ్ళు, కానీ నేను జొన్న పిండితో ఈజీగా జొన్న రొట్టెలు రానోళ్ళు కూడా చేసుకుంటారు కదా అని ఇట్లా జొన్న పిండితో తడిపి చూపిస్తున్నాను. తప్పకుండా చేసుకోండి. కాలినాక చూపిస్తా. వెయిట్. ఇప్పుడు మూత తీద్దాం. ఇది ఉల్టా కాల్చుకునే అవసరం లేదు, ఇలాగ తినేయచ్చు. కానీ నేను మీకు చూపించడం కోసం ఉల్టా వేస్తున్నా. ఈ వేడికి సరిపోతుంది. గ్యాస్ బంద్ చేసుకుందామండి. గ్యాస్ బంద్ చేసేస్తున్నా. ఇప్పుడు ఉల్టా చూపిస్తున్నా చూడండి. ఉల్టా వేసి చూడండి ఎంత మంచి కాలింది. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నేను మాట్లాడు బగ్గడుగా ఉంటుంది అనుకుంటా. మా తెలంగాణ భాష ఇట్లనే ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇది రొట్టె పెంక మీద పెట్టిన జొన్న రొట్టెలు చేసే పెంక మీద కొంచెం ఎక్కువ కాలింది. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. సారీ ఏమన్నా డిఫరెంట్ మాట్లాడితే సారీ అందరికీ. ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఈ పక్క కాలదు, అయినా చాలా టేస్ట్ ఉంటుంది. కాల అవసరం లేదు, మనము మూత పెట్టుకున్నాం కదా, స్టీమ్ అయింది, ఉడికితే చాలు. ఒక సైడ్ మాత్రం ఇలా కాలుతుంది. ఇప్పుడు చూడండి, ఇదే తింటా నేను. చాలా కమ్మగా ఉంటుంది. చేసుకొని తిని చూడండి అందరూ. తాలిపిండి, పెంకపిండి, మేమైతే పెంకపిండి అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెరుగు కొంచెం వాటర్గా ఉంది. పెరుగు గట్టి పెరుగు ఉంటే తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఏమీ వేయలేదండి, ఏం లేదు. తగపడు ఉప్పు, 1 కప్పు పెరుగు, 1 పచ్చిమిరపకాయ, 1 ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, అంతే. దీంట్లో ఈ పెరుగులు అద్దుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. జొన్నపిండి తాలిపిండి, జొన్నపిండి పెంకపిండి నేను జొన్నపిండితో చేసుకున్నాను. చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే నేను పెట్టలేనండి అందరికీ. నేనైతే తిని చూపిస్తాను కానీ మీకైతే పెట్టలేను అందరికీ. మీరు కూడా చేసుకొని తిని చూడండి. సూపర్, చాలా కమ్మగా ఉంది. అందరు చేసుకొని తిని చూడండి. ఎట్లా వచ్చిందో తిని చూసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఇలా చేసుకొని తినండి తప్పకుండా. ఉప్పు కారం అయితే నోటి నిండా వేసుకోవాలి. ఎర్రకారం పొడి అయినా వేసుకోవచ్చు, పచ్చికారమే కావాలని ఏం లేదు. ఎర్రకారం పొడి కూడా టేస్ట్ ఉంటుంది, ఇది కూడా టేస్ట్ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా. ఓకేనండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకొకటి అదే అండి, ఇంకో చిన్న పెంక మీద కాలింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇట్లా ఒట్టిదైనా తినేయచ్చు, కొంచెం వేడి మీదనే తినాలి. వేడి మీద తింటేనే కమ్మగా ఉంటుంది. ఇది చల్లగా అయినాక అంత టేస్ట్ ఉన్నది. చేసి పెట్టుకొని ఎప్పుడో చల్లగా అయినాక తినొద్దు, కొద్దిగా వేడినప్పుడే తింటే వెరీ టేస్ట్. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి.